అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పివి రాఘవరావు. నేను ఎండి హోమియోపతి చేశాను సురక్ష హోమియో హాస్పిటల్ కాకినాడ. ముఖ్యంగా ఈరోజు మన హోమియో వైద్య పితామహుడైనటువంటి డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారి 267వ పుట్టినరోజు సందర్భంగా మనం ఈ వీడియో చేయడం అయింది. దీని ఉద్దేశం ఏంటంటే మన హోమియోపతి ప్రపంచంలో మన హోమియోపతి సోదరులు, హోమియోపతి అభిమానులు, అలాగే హోమియోపతి ఫాలోవర్స్, హోమియోపతి విద్యార్థులు, అలాగే హోమియోపతిని అభిమానించేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా మన హానిమాన్ గారి యొక్క జీవిత విశేషాలని కొద్దిగానైనా నాకు తెలుసున్నంత మేరకు అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయింది. హానిమాన్ గారి యొక్క పూర్తి పేరు ఏంటంటే క్రిస్టియన్ ఫెడరిక్ శామ్యూల్ హానిమాన్. వీరు జర్మనీ దేశంలో మిస్సెన్ అనేటువంటి ఊళ్ళో 1755వ సంవత్సరంలో ఏప్రిల్ 10వ తారీఖున జన్మించడం జరిగింది అన్నమాట. వీరి తల్లిదండ్రులు, తండ్రి ఎవరంటే మనకి క్రిస్టియన్ గాడ్ఫ్రైడ్ హానిమాన్, తల్లిగారి పేరు జహానా క్రిస్టియానా. వీరి సంతానంలో అంటే తండ్రి గారి యొక్క సంతానంలో మొత్తం 10 మంది సంతానం అయితే వీరు హానిమాన్ గారు ఫస్ట్ అనమాట, ప్రథముడు ఆయన, ఫస్ట్ కుమారుడు. అంచేత తండ్రి గారికి మొత్తం 10 మంది సంతానం, హానిమాన్ గారు ఫస్ట్ అనమాట అండి. వీరి తండ్రి గారు అయినటువంటి గాడ్ఫ్రైడ్ హానిమాన్ గారు వారు ఏం చేసేవారంటే బై ప్రొఫెషన్ పోర్సిలైన్ పెయింటర్ అనమాట అండి. ఈ పింగాణి పాత్రలు వాటిపైన వారు పెయింటింగ్ అది వేయటం, మంచి డిజైనర్ అనమాట ఆయన. ఆ రకమైనటువంటి కుటుంబంలో హానిమాన్ గారు జన్మించడం జరిగింది. తర్వాత వీరు చిన్నప్పటి నుంచి కూడా మంచి ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి వ్యక్తి హానిమాన్ గారు. అంతేకాకుండా స్వతహాగా కూడా చాలా జీనియస్ హానిమాన్. ఆయన చదువులో ముందుండేవారు. అంతేకాకుండా ఆ రోజుల్లో ఈయనకి జర్మనీతో పాటు గ్రీకు, లాటిన్, ఇంగ్లీషు ఇలాంటి భాషల మీద చాలా పట్టు ఉండేది అనమాట. హానిమాన్ గారు 12వ సంవత్సరంలోనే తన తోటి విద్యార్థులకి గ్రీకులో కొన్ని పాఠాలు చెప్పి తద్వారా వచ్చినటువంటి కొద్దిపాటి డబ్బుతో ఆయన చదువు కూడా కొనసాగించుకునేవారు అనమాట. అంతేకాకుండా హానిమాన్ గారు 1779వ సంవత్సరంలో వీరు ఎండి పట్టా పొందారనమాట. తన ఎండి 1779లో కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత ఆయన ఏం చేశారంటే 1781వ సంవత్సరంలో ఆయన ఈ ప్రాక్టీస్ పెట్టడం జరిగింది. ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఆయన వైద్యం చేస్తూ ఆయన జీవితాన్ని గడుపుతున్నారు. ఆ తర్వాత ఏమైందంటే 1782లో వారు హెన్రిట్ కుచ్లర్ అనే ఆవిడని వివాహం చేసుకోవడం జరిగింది అనమాట. వివాహం చేసుకున్న తర్వాత వారు ప్రాక్టీస్ చేస్తూ దాని మీద వచ్చేటువంటి ఆదాయంతో ఆయన ఫ్యామిలీని గడుపుతున్నారు. ఈ రకమైనటువంటి క్రమంలో హానిమాన్ గారు ఫస్ట్ నుంచి కూడా ఒక రకమైనటువంటి తత్వం ఉండేది ఆయన దగ్గర. ఏంటంటే ఆ ప్రాక్టీస్లో తనకు ఆదాయం వస్తున్నప్పటికి కూడా పేషెంట్లు వస్తున్నారు, వాళ్ళకేమో సరైనటువంటి మనం న్యాయం చేయలేకపోతున్నాం, ఏదో రొంపతో వచ్చిన వాడికి కొన్నాళ్ళు నా దగ్గర వైద్యం చేయించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదో ఆయాసం వస్తుంది, అలాగే చర్మేదో వచ్చినట్టుకు మందులు ఇస్తుంటే తర్వాత వేరే రకమైనటువంటి రెస్పిరేటరీ కంప్లైంట్స్ వస్తున్నాయి, అలాగే మోకాళ్ళ నొప్పులతో వచ్చినటువంటి వాడికి మందులు ఇస్తూ ఉంటే మళ్ళీ ఆ మోకాళ్ళ నొప్పి నుంచి అతనికి ఏదో హార్ట్ కంప్లైంట్ వస్తుంది, నేను సరైనటువంటి పొందాలో వైద్యం చేస్తున్నానా, ఎక్కడైనా నేను మిస్టేక్ చేస్తున్నానా అనే ఆ రకమైనటువంటి సందేహం ఆయనలో పుట్టడం, నిరంతరం తను చేసే వైద్యంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, నేను కరెక్ట్గా వైద్యం చేయలేకపోతున్నానే, నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదో కంప్లైంట్తో వస్తున్నాడు, రాను ఏదో బోర్డన్ కంప్లైంట్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా తయారైపోతున్నాడు, అయ్యో నేను ఏమన్నా సరిగా వైద్యం చేయట్లేదా, వాళ్ళ దగ్గర నుంచి నేను ఏమన్నా
అనవసరంగా డబ్బులు తీసుకుని వాళ్ళని ఏమైనా పాడు చేస్తున్నానా అనేటువంటి ఒక రకమైనటువంటి బాధ ఆయన ఇప్పుడు కూడా వేధిస్తూ ఉండేది అనమాట. ఈ క్రమంలో హనుమాన్ గారు ఏం చేసేవారంటే తనకి దీంతో పాటు మనం ముందు అనుకున్నాం ఆయనకి ఒక భాష నుంచి ఇంకో భాషకి బుక్స్ని వాటిని కూడా ఆయన ట్రాన్స్లేట్ చేసేవారు. ట్రాన్స్లేట్ చేస్తూ దాని మీద వచ్చినటువంటి ఆ డబ్బుతో జీవనోపాధి చేసుకునేవారు అనమాట. ఈ క్రమంలో ఏంటంటే ఆయన ఈ తన వైద్యం పట్ల తనకి ఏ రకమైనటువంటి ఆసక్తి లేకుండా పోయింది. ఎందుకని ఒకసారి వచ్చినటువంటి పేషెంట్ పూర్తిగా నయమైపోయింది, నాకు ఇంక నేను రాకర్లేదు, బాగా తగ్గిందనే వాళ్ళు ఎవ్వరూ లేకపోయారు. అందరికీ ఏదో రకంగా ఒక కంప్లైంట్ తర్వాత ఇంకో కంప్లైంట్ రావడం, ఆ కంప్లైంట్కి మందు ఇస్తే ఇంకో కంప్లైంట్ వెళ్ళటం, మళ్ళీ దానికి మందు ఇస్తే ఇంకా ఇబ్బందులు దారితీయటం, ఈ రకమైనటువంటి వైద్యం వల్ల హనుమాన్కి నిరాసక్తి వచ్చేసింది అనమాట. అంచేత నేను కరెక్ట్గా వైద్యం చేయట్లేదు, ఇది కరెక్ట్ కాదు అని ఏం చేశారంటే ఆయన ఫిక్స్ అయిపోయి ఆయన ఇంకా ఈ వైద్య వృత్తిని పక్కన పెట్టేసి ఆయన ఏం చేశారంటే బుక్స్ని ట్రాన్స్లేట్ చేసుకునేవారు అనమాట. ఎందుకంటే ఆయన బహుభాషా కోవిదుడు, చాలా లాంగ్వేజెస్ వచ్చాయి ఆయనకి. ఈ రకమైనటువంటి క్రమంలో 1790 సంవత్సరంలో హానిమన్ గారు విలియం క్యులెన్స్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన రాసినటువంటి మెటీరియల్ అనే గ్రంథాన్ని ఆయన జర్మనీలోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారనమాట. జర్మనీలోకి ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు అతనికి హానిమన్ గారికి ఒక రకమైనటువంటి విషయం దాంట్లో కనిపించింది అనమాట. దాంట్లో ఏంటంటే సింకోనా బెరడ్ యొక్క ప్రాపర్టీస్ గురించి, దాని యొక్క విలువల గురించి కొద్ది డిస్క్రిప్షన్ ఉందన్నమాట. అప్పుడు హానిమన్ ఏం చేస్తారంటే ఆయన ఈ సింకోనా బెరడ్ యొక్క కషాయాన్ని తీసుకుని అది తను త్రాగడం జరుగుతుందన్నమాట. అంటే 4 grams అంతా తాగాడు ఆయన. పొద్దుట ఉదయం టిఫిన్కి 1 గంట ముందు, అలాగే సాయంకాలం చొప్పున అది త్రాగడం జరిగింది. జరిగేసేపటికి ఏమైందంటే ఆయనకి విపరీతమైనటువంటి చలి, విపరీతమైనటువంటి జ్వరం, విపరీతమైనటువంటి చెమటలు, తద్వారా తలనొప్పి, బాడీ పెయిన్స్, ఇవన్నీ ఈ వ్యాధులన్నీ ఎక్కువైపోయి చాలా సఫర్ అయిపోయాడు అనమాట. ఈ రకంగా అయ్యేసరికి హానిమన్ ఏం చేశాడంటే ఏం చేయాలో తెలియక వెంటనే ఆ సింకోనా బెరడ్ కషాయాన్ని తాగడం ఆపేశాడు అనమాట. ఆపేయగానే మన్నాడికి ఇవన్నీ తగ్గిపోయాయి. హానిమన్ చాలా సర్ప్రైజ్ అయ్యాడు అనమాట. దీంట్లో ఏదో గొప్ప విశేషం ఉంది. అంటే ఆయన చెప్పింది ఏంటంటే అప్పుడు హానిమన్ గారు ఒక కంక్లూజన్కి వచ్చి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఏదైనా ఒక పదార్థము ఆరోగ్యవంతుని మీద ఏ రకమైనటువంటి వ్యాధులను పుట్టిస్తుందో అదే బాధలు ఉన్నటువంటి వ్యక్తికి అది ఔషధంగా పనిచేస్తుంది. అక్కడి నుంచి హోమియోపతి పుట్టుకురావడం అనేది జరిగిందనమాట. అదే హోమియోపతికి బేస్. దాన్ని ఆయన ఏం చేశాడంటే ఇంకా ముందుకెళ్ళి తన పిల్లలు, అలాగే తన ఫ్రెండ్స్, అలాగే తన శిష్యులు, ఎందుకంటే హానిమన్ గారు చాలామంది శిష్యులు ఉండేవారు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడు ఇతరులకు ఏదైనా చేయాలి, ఓ మంచి చేయాలి అని ఒక తపన ఉండేది. దీన్ని చూసి చాలామంది శిష్యులు ఆయన కూడా ఉంటూ ఆయన్ని బాగా ఫాలో అయ్యారు అనమాట. అంచేత వీళ్ళందరి మీద కూడా ఈ మందుల్ని, ఈ మెడిసిన్స్ని వాళ్ళ మీద ప్రూవ్ చేసి హానిమన్ చెప్పాడు. ప్రూవర్ ఎలా ఉన్నాడంటే ఒకటే చెప్తాడు. ఈ డ్రగ్ని ప్రూవ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్కహాల్ తాగకూడదు, అలాగే టీ తాగకూడదు, కాఫీ తాగకూడదు, అలాగే ఫ్యామిలీ లైఫ్కి దూరంగా ఉండాలి, అలాగే మెంటల్ ఎమోషన్స్ ఏమీ ఉండకూడదు. ఎందుకని ఒక డ్రగ్ని ప్రూవ్ చేసేటప్పుడు ఇవన్నీ చేస్తున్నట్టయితే ఏమవుతుందంటే మనకి ఇవి మందు లక్షణాలు మనం ప్రూవ్ చేసేటటువంటి డ్రగ్ లక్షణాలా లేకపోతే వీటి తాలూకు లక్షణాలా మనకు తెలియదు అనమాట. అంచేత నేను వీటి అన్నింటికి దూరంగా ఉంది. అంచేత ఆ మందుని కనుక ప్రూవ్ చేసినట్టయితే ఆ ప్రూవింగ్లో వచ్చినటువంటి లక్షణాలన్నింటినీ కూడా హానిమన్ గారు రికార్డ్ చేసి వాటిని మనకు ఒక గ్రంథస్థం చేయడం జరిగింది అనమాట. ఆ రకంగా హానిమన్ గారు చాలామంది మీద, తన తోటి స్నేహితుల మీద, తన ఫాలోవర్స్ మీద, తన పిల్లల మీద ఎన్నో ప్రయోగాలు చేసి ఈ మందుల యొక్క లక్షణాలన్నింటినీ కూడా క్రోడీకరించి వారి గ్రంథస్థం చేయడం అయిందనమాట. ఈ రకమైన క్రమంలో హానిమన్ గారు 1810వ సంవత్సరంలో ఆర్గన్ అనే ఒక పుస్తకాన్ని రాశారనమాట. అదే ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఆర్గన్ అనమాట. దాని పేరు ఆయన ఏం పెట్టారంటే ఆర్గనాన్ ఆఫ్ రేషనల్ ఆర్ట్ ఆఫ్ హీలింగ్. ఇది హానిమన్ గారు రాసినటువంటి హోమియోపతి మీద రాసినటువంటి ఫస్ట్ పుస్తకం అనమాట అండి. దీంట్లో వైద్యం అంటే ఏంటి, వైద్యుడు ఎలా ఉండాలి,
ఏ రకమైనటువంటి లక్షణాలు మనం సిమ్టమ్స్గా తీసుకోవాలి, దీని గురించి క్షుణ్ణంగా ఆయన 259 ఎఫ్ఆర్ఎజాలు 259 ఆ ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా గ్రంథస్థం చేసి ఆయన ద ఆర్గనాన్ ఆఫ్ రేషనల్ ఆర్ట్ ఆఫ్ హీలింగ్ అని పుస్తకాన్ని రాయడం జరిగింది అనమాట. అది ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఆర్గనాన్ అంటారు. ఆ తర్వాత 1810 తర్వాత 1819లో 2వ ఎడిషన్ వచ్చింది. అదేవిధంగా 1824లో 3వ ఎడిషన్ వచ్చింది. అదేవిధంగా 1829లో 1 ఎడిషన్ వచ్చింది. అలాగే 1833లో 1 ఎడిషన్ వచ్చింది. ఆ తర్వాత 6th ఎడిషన్ ఆఫ్ ఆర్గనాన్ అనేది హానిమన్ గారు ఉండగా దాన్ని తయారు చేశారు కానీ పబ్లిష్ అవ్వలేదన్నమాట కొన్ని కారణాల వల్ల. ఆ తర్వాత హానిమన్ గారు శరీరం వదిలేసినటువంటి 78 సంవత్సరాల తర్వాత, అంటే 1921వ సంవత్సరంలో 291 ఎఫారిజమ్స్తో ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయడం జరిగిందనమాట. ఈ రకంగా ఆయన ఆర్గనాన్ మీద 6 ఎడిషన్లు రాశారు. అందులో బాగా పాపులర్ అయినటువంటి ఎడిషన్ ఏంటంటే 6th ఎడిషన్ ఆఫ్ ఆర్గనాన్ అనమాట. దాన్ని ఏమన్నారంటే హానిమన్ గారు పేరు పెట్టారు దానికి, ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పడం జరిగింది అనమాట. తర్వాత 1810లో ఈ ఆర్గనాన్ గురించి పుస్తకం రాసిన తర్వాత హానిమన్ గారు ఏం చేశారంటే, తర్వాత 1811 నుంచి 1821 సంవత్సరం వరకు హానిమన్ గారు మెటర్మెటిక్ ఆఫ్ క్యూర్ అనే గ్రంథాన్ని 6 వాల్యూమ్స్లో రాశారనమాట. మెటర్మెటిక్ ఆఫ్ క్యూర్ అంటారు. 6 వాల్యూమ్స్ ఉన్నాయి. దీంట్లో ఆయన ప్రూవ్ చేస్తున్నటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి తాలూకు పూర్తి సమాచారం అంతా కూడా ఈ మెటర్మెటిక్ ఆఫ్ క్యూర్ అనే గ్రంథంలో ఇవ్వడం జరిగింది అనమాట. ఈ రకంగా హానిమన్ గారు ఈ హోమియోపతి మీద అనేక మందులను తన మీద ప్రయోగం చేసుకుంటూ మరలా ఆ ప్రయోగంలో తను గమనించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ మందుల చేత ప్రాక్టికల్గా పేషెంట్స్కి ఇస్తూ వాళ్ళలో జరిగేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అన్నింటినీ కూడా ఆర్గనాన్ అనే పుస్తకంలో వాటిని రాస్తూ ఈ మెడిసిన్ సంబంధించినటువంటి వాటిని మెటర్మెటిక్ ఆఫ్ క్యూర్ అనే పేరు పెట్టి అందులో పొందుపరుస్తూ ఈ రకంగా హానిమన్ గారు తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి టైంలో కొద్ది కాలం పోయిన తర్వాత మనకు తెలుసు ఏదైనా సరే ఒక మందుని మనం ఒక రోగికి ఇవ్వాలంటే టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ అంటారు. టోటాలిటీ అంటే చాలామందికి ఇప్పుడు కూడా టోటల్ సిమ్టమ్స్ అనుకుంటారు. అంటే ఒక పేషెంట్ ఒక 30-20 బాధలు చెప్పాడు అనుకోండి, ఈ మొత్తం బాధలన్నీ కలిపి మనం టోటల్ సిమ్టమ్స్ అనుకుంటాం. అది కాదు. టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ అంటే అర్థం ఏంటంటే పేషెంట్కి ఉన్నటువంటి మానసిక లక్షణాలు, అదే రకంగా మొత్తం శరీరానికి సంబంధించినటువంటి లక్షణాలు, దాన్ని ఏమంటారంటే ఫిజికల్ జనరల్స్ అంటారు అనమాట. ముందు చెప్పుకున్నవి మెంటల్ జనరల్స్, తర్వాత చెప్పుకున్నవి ఫిజికల్ జనరల్స్, ఆ తర్వాత స్ట్రేంజర్ పెక్యులర్ సిమ్టమ్స్ అని ఉంటాయి. కొన్ని లక్షణాలు ఉంటాయి అన్నమాట. అవి చాలా రేరుగా ఉంటాయి అన్నమాట అటువంటివి. తర్వాత మొడాలిటీస్, ఆ పర్టికులర్స్, ఈ రకమైనటువంటి మొత్తం లక్షణాలన్నింటినీ కూడా తీసుకున్న తర్వాత వాటిని ఏమంటారంటే టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ అంటారు. ఈ టోటాలిటీని బేస్ చేసుకుని కనుక మనం ఏ రోగికైనా సరే మందించినట్టయితే ఆ పేషెంట్కి హానిమన్ ఫస్ట్ ఆఫారిజంలో చెప్తాడు కదా, ఏమంటాడు, సిక్ టు హెల్త్ అని చెప్తాడు, టు క్యూర్ యాజ్ ఇట్ ఈస్ డన్. అంటే ఈ టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ని బట్టి కనుక మనం అందించినట్టయితే పేషెంట్కి పూర్తి నివారణ జరిగి అతను గతంలో ఉన్నటువంటి ఆరోగ్యం ఏ రకంగా ఉండేదో దాన్ని పొందుతాడని హానిమన్ గారు చెప్పారనమాట. ఈ రకంగా హానిమన్ గారు ఈ తను కనుక్కున్నటువంటి మందులతో ఈ వైద్యం చేస్తూ ఆయన గమనించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆర్గన్ అనే పుస్తకంలో పొందుపరుస్తూ మనకి ఏ రకంగా మార్గదర్శకం అయ్యారన్నది మనం ఆర్గనాన్ చదివితే తెలుస్తుంది అనమాట. ఇదంతా బాగా జరుగుతుంది. టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ తీసుకుని మనం అందించినప్పుడు అది పూర్తిగా నివారణ అవ్వాలి. ఉదాహరణకి ఒక జ్వరం పేషెంట్ ఉన్నాడు ఒక ఆయన, మనం చూసినట్టయితే అన్ని బ్రెయిన్ లక్షణాలు ఉన్నాయి. బ్రెయిన్ లక్షణాలు అంటే అలాగా తలనొప్పి ఉంది, జ్వరం ఉంది, విపరీతమైనటువంటి దాహం ఉంది, ఎక్కువ పడుకోవాలనిపిస్తుంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, కదలబుద్ధి వేయట్లేదు, ఏమండి, ఇవన్నీ బ్రెయిన్ లక్షణాలే కదా. ఇలా ఉన్నవాడికి మనం ఏం చేస్తాం, అప్పుడు ఉన్నటువంటి లక్షణాలన్నీ పెట్టుకుని మనం బ్రెయిన్ కనుక మందుని ఇచ్చినట్టయితే ఆ జ్వరం తగ్గిపోవాలి. ఇలాగా కొద్ది మందిలో తగ్గకపోవడాన్ని హానిమన్ గమనించాడు అనమాట. అంటే లక్షణాలన్నీ సరిపోయాయి కానీ మందు వేస్తే తగ్గలేదు. ఏంటి కారణం ఆలోచించాడు. అంటే ఏదో సంథింగ్
ఇది లక్షణాలన్నీ సరిపోయినప్పటికీ కూడా తగ్గలేదండి, ఏదో అడ్డుపడుతుంది అని హానిమన్ చాలా వ్యధకు గురయ్యాడు అనమాట. అంటే చాలా ఆలోచించాడు, ఏంటి ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఏదో అనుకున్నాను, ఏదో ఎలా అనుకుంటే ఇలా జరిగింది, అంతా బాగా నడుస్తుంది, ఇప్పుడు ఇక్కడి నుంచి ఏంటి ఎలా ట్రీట్మెంట్ ఎలా అయిపోతుంది, ఎందుకు తగ్గట్లేదు, లక్షణాలు సరిపోయి సారూప్య సిద్ధాంతం అని చెప్పాము. అంచేతనే హానిమన్ ఏం చేశాడంటే 1796 సంవత్సరంలో సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అని చెప్పాడు. అంటే లైక్స్ ఆర్ క్యూర్డ్ బై లైక్స్. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక పదార్థము ఆరోగ్యవంతుల మీద ఏ రకమైన బాధను పుట్టిస్తుందో అవే బాధలు ఉన్నటువంటి వ్యక్తికి ఆ పదార్థం మందుగా పనిచేస్తుంది. అన్నీ బాగా నడుస్తున్నాయి, కొన్ని చోట్ల తగ్గట్లేదు. అప్పుడు హానిమన్ ఏం చేస్తాడంటే అప్పుడు ఇంకా రీసెర్చ్ వర్క్లోకి వెళ్ళిపోతాడు. అంటే వ్యాధిని నివారణ కాకుండా అడ్డుపడేటువంటి శక్తులు ఏవో ఉన్నాయి, అంచేత అవి ఏంటి అని 11 సంవత్సరాలు తపస్సుగా చేసి ఏం చేశాడంటే మయాజమ్స్ అని ఒక థియరీని కనిపెట్టాడు హానిమన్. మయాజమ్స్ అంటే స్వర, సైకోసిస్, సిఫిలిస్. ఈ 3 మయాజమ్స్ అనేవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. కొద్దిమందిలో స్వరం ఉండొచ్చు, కొద్దిమందిలో సైకోసిస్ ఉండొచ్చు, కొద్దిమందిలో సిఫిలిస్ ఉండొచ్చు, లేదా కొద్దిమందిలో ఈ 3 కలిపి ఉండొచ్చు, అదే ఏది రెండన్నా ఉండొచ్చు. అంచేత ఇవన్నీ రోగానికి కారణమైనటువంటివి ఈ మయాజమ్సే. మయాజమ్స్ లేకపోయినట్టయితే రోగం రాదు అని ఏం చేశాడంటే హానిమన్ 11 సంవత్సరాలు దీర్ఘమైనటువంటి తపస్సు చేసి, అంటే ఏంటి, దీర్ఘమైనటువంటి రీసెర్చ్ వర్క్ చేసి ఈ మయాజమ్స్ ఉన్నాయి అని కనిపెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక మయాజానికి సంబంధించినటువంటి మందుల్ని కూడా ఇప్పుడు ఆయన ఉన్నటువంటి మందులన్నింటినీ కూడా గ్రూప్స్గా చేశాడు. ఇదేమో స్వారా డ్రగ్స్, ఇవి సైకోటిక్ డ్రగ్స్, ఈ సిఫ్రిటిక్ డ్రగ్స్. అంచేత మనం ఇందాక అనుకున్నాం కదా, ఏంటి బ్రెయిన్ తన లక్షణాలన్నీ కూడా కనిపిస్తున్నాయి, కానీ బ్రెయిన్ వేస్తే తగ్గట్లేదు. ఎందుకు బ్రెయిన్ వేస్తే తగ్గట్లేదు అంటే వాళ్ళు స్వరమయజం అనేది బాగా పాతుకుపోయింది అనమాట. ఆ స్వరమయజం తొలగిస్తే తప్ప మనకి ఆ జ్వరం ఆ బ్రెయిన్ నుంచి తగ్గదు. అంచేత ఏం చేస్తాడంటే హానిమన్ సల్ఫర్ అనే మందుని మధ్యలో ఇంటర్ కరెంట్గా వేస్తాడు. ఇంటర్ కరెంట్గా అర్థం ఏంటంటే, ఇంటర్ కరెంట్ అంటే అర్థం ఏంటంటే ముందు ఇచ్చినటువంటి మందుని పనిచేయడం చేస్తుంది, మధ్యలో ఉన్నటువంటి అడ్డు అయినటువంటి ఆ మయాజంను తొలగిస్తుంది. ఆ రకంగా సల్ఫర్ అనే డ్రగ్ని కనుక వేసినట్టయితే అలాంటి ఫీవర్స్లో అప్పుడు ఏమవుతుంది, అంత ముందు ఇచ్చినటువంటి బ్రెయిన్ పనిచేసి ఆ జ్వరం తగ్గిపోతుంది. లేదా ఈ సల్ఫర్ వేసిన తర్వాత మరలా బ్రెయిన్ ఇచ్చినట్టయితే అప్పుడు పూర్తిగా జ్వరం తగ్గిపోతుంది. ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ని హానిమన్ ఏమన్నాడంటే మయాజమ్స్ అని చెప్పాడు. దీన్నే హానిమన్ 1828 సంవత్సరంలో క్రానిక్ డిసీజెస్ అని ఒక బుక్ని ప్రింట్ చేశాడు అనమాట. 1828 సంవత్సరంలో క్రానిక్ డిసీజెస్ అని ఒక బుక్ని ప్రింట్ చేశాడు. ఇదే చాలా ఉపయోగమైనటువంటి గ్రంథం అన్నమాట. అంచేతన హోమియోపతిలో మందులు ఏంటంటే మనకి రోగిలో ఉన్నటువంటి లక్షణాలు తెలుసుకున్నట్టయితే ఏ మందు అయ్యారో తెలుస్తుంది. కానీ ఈ ఆర్గనాన్ని చదవటం వల్ల, ఈ క్రానిక్ డిసీజ్, ఈ మయాజం చదవటం వల్ల వైద్యం ఏ రకంగా చేయాలని తెలుస్తుంది. ఉదాహరణ చెప్తాను. డ్రైవింగ్ తెలియకుండా కారు నడిపితే ఆ కారు ఏ ప్రమాదానికి గురి కాకుండా మనం నడపగలమా డ్రైవింగ్ తెలియకుండా? అంచేత డెఫినెట్గా ప్రమాదం జరుగుతుంది. అదే రకంగా ఆర్గనాన్ మీద సంపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా, అదేవిధంగా మయాజమ్స్ మీద సంపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా వైద్యం చేసినట్టయితే డ్రైవింగ్ లేకుండా కారు నడిపితే ఏం జరుగుతుందో ఆ పేషెంట్కి అదే జరుగుతుంది అనమాట ఈ వైద్యం చేసేవాడి చేత. అంచేతన హానిమన్ చెప్పింది ఏంటంటే ఆర్గనాన్ బాగా చదువుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా మనం వంట పట్టించుకోవాలి, వైద్యం ఎలా చేయాలో తెలుసుకోవాలి, లక్షణాలు ఏంటో తెలుసుకోవాలి, అదే రకంగా మయాజమ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అందులో స్వరా, సైకోసిస్, సిఫిలిస్ అని ఉంటాయి. అది చాలా క్లిష్టమైనటువంటి వ్యవహారం అన్నమాట అర్థం చేసుకోవాలంటే. అంచేతనే హానిమన్ యొక్క ఆర్గనాన్ని మనకు బాగా వంటపడ్డాలంటే కాస్త మనకి స్పిరిచువల్ టచ్ కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే కాన్సెప్ట్ చాలా గట్టిది. అది చాలామంది అనుకుంటూ ఉంటారు స్వర అనేది ముందు వస్తుంది, తర్వాత సైకోసిస్ వస్తుంది, తర్వాత సిఫిలిస్ వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. మీరు క్రానిక్ డిసీజెస్ కనుక చదివినట్టయితే అసలు మనిషిలో రోగం ఎలా బయలుదేరుతుంది, రోగం ఎలా పుట్టుకొస్తుంది అనేది మనకి క్రానిక్ డిసీజ్లో హానిమన్ చెప్తాడు. చాలా డీటెయిల్డ్గా చెప్తాడు. అసలు ఎంత ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి రోగానికి ఎందుకు గురవుతున్నాడు? హాయిగా ఉండాలి కదా, కానీ రోగాన్ని బారిన ఎందుకు పడుతున్నాడు అంటే ఈ మయాజమ్స్ ఉండటం వల్ల రోగాన్ని బారిన పడుతుంది. ఈ మయాజం ఎలా వస్తుంది? అసలు
అంటే హ్యానిమన్ చెప్తాడు మయాజం ఎలా వస్తుంది, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఏ పనులు చేయడం వల్ల మయాజం వచ్చి పడింది, దాన్ని ఏ రకంగా నువ్వు ఇంకా డెవలప్ చేసుకున్నావు, ఇవన్నీ కూడా మనకి హ్యానిమన్ క్రానిక్ డిసీజెస్ అనే గ్రంథంలో మనకి బాగా వివరించడం జరిగింది అనమాట. అందువల్ల మనం ఎప్పుడు కూడా హోమియోపతి వైద్యం మనం బాగా చేయాలి, హ్యానిమన్ బాటలో నడవాలి. ఎందుకంటే హ్యానిమన్ చెప్పినట్టు చేస్తేనే అది హ్యానిమానియన్ హోమియోపతి. అలా కాకుండా మనం అడ్డదిడ్డంగా చేసామనుకోండి దాన్ని ఏమంటామంటే మనం ఓన్పతి అంటాం అనమాట. అంటే ప్రిన్సిపల్స్ హ్యానిమన్ ఫౌండర్ ఏవైతే చెప్పాడో ఆ ప్రకారంగా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు చేసినట్టు దాన్ని ఓన్పతి అంటాం. అందువల్ల దానివల్ల వచ్చేటువంటి పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి మనమే బాధ్యులం తప్ప సిస్టానికి ఏ రకమైన సంబంధం ఉండదు. కొంతమంది చెప్తూ ఉంటారు ఇలా ఇచ్చేవాడి మందులు, అలా ఇచ్చేవాడి, అది ఇందులో కల్పించేవాడి, ఇలా 4 కల్పించేవాడి అంటే అది ఇష్టం అంతే. అది హ్యానిమన్ అలాగే ఏం చెప్పలేదు. ఎందుకంటే హ్యానిమన్ ప్రతి డ్రగ్ని కూడా సింగిల్ డ్రగ్ని ప్రూవ్ చేశాడు. ఆయన ప్రూవ్ చేసి మనకు డేటా ఇచ్చాడు. ఆ డేటా మన దగ్గర ఉంది ఈరోజు. ఆయన తర్వాత దాన్ని ఇంకా సరళీకరించి ఇంకా విపులంగా మనకి తర్వాత వచ్చినటువంటి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మనకి రాముడికి లక్ష్మణుడు ఎలాగో మనకి హోమియోపతి వైద్యంలో కూడా హ్యానిమన్ తర్వాత అంత గొప్ప వ్యక్తి మనకి జేమ్స్ టైలర్ క్యాట్. ఎందుకంటే ఆయన చెప్పిన దాన్ని మన మనసుకు హత్తుకునే విధంగా డ్రగ్ని ఏ రకంగా సూక్ష్మంగా మనం ఐడెంటిఫై చేసి ఏ రకంగా మనం ఇవ్వాలో, మానసిక లక్షణాలు ఎంత స్పష్టంగా మనకు అర్థం కావాలో అంత సరళీకరించి మనకి ఇచ్చినటువంటి మహానుభావుడు ఎవరంటే డాక్టర్ జేమ్స్ టైలర్ కెంట్ అనమాట. ఆ తర్వాత హెర్రింగ్ కూడా అలాంటి వాడే. కాన్స్టంటైన్ హెర్రింగ్ అంటే సామాన్యుడేం కాదు. ఆయన చాలా గొప్ప సర్వీస్ చేశాడు. హోమియోపతిని విమర్శించి హోమియోపతిలో తప్పులు పట్టుకుని హోమియోపతిని బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ గురువు మన కాన్స్టంటైన్ హెర్రింగ్ని పంపిస్తే ఆయన హోమియోపతికి ఫేవర్ అయిపోయి, మీకు తెలుసు కదా స్టోరీ, మీకు తెలిసే ఉంటుంది. హెర్రింగ్ ఏం చేస్తారంటే మంచి సర్జన్ అనమాట. ఆ రోజుల్లో హ్యానిమన్కి చాలా పాపులారిటీ పెరిగిపోతుంది. పాపులారిటీ పెరిగిపోతుంటే ప్రజలంతా కూడా హ్యానిమన్ వైపు టర్న్ అవుతున్నారు. ఈయన చెప్పిన దాన్ని అందరూ కూడా విశ్వసిస్తున్నారు. అప్పుడు ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా హ్యానిమన్ మీద కక్ష కట్టేశారు. ఇతను ఏవో కొన్ని పేపర్లో పబ్లిష్ చేస్తున్నాడు, ఇవి కరెక్ట్ కాదు, అంచేత నువ్వు ఏం చేస్తావంటే అది తప్పని నిరూపించి నువ్వు దాన్ని బ్యాన్ చేసాయని హెర్రింగ్ని పంపించారనమాట. అప్పుడు హెర్రింగ్ ఏం చేస్తుంటాడంటే అతను సర్జరీస్ అవి చేసేటప్పుడు ఒక వేలు కట్ అయిపోతుంది అనమాట. వేలు కట్ అయిపోయి తగ్గట్లేదు, అది గ్యాంగ్రీన్గా కన్వర్ట్ అయితే అప్పుడు ఒక హోమియోపతి ఆయన ఏం చేస్తాడంటే హెర్రింగ్కి ఒక మందు ఇచ్చాడు అనమాట. ఈయన కూడా అదే కావాలి కదా, పనిచేస్తుందో తెలియాలి. ఇస్తే మెరిట్లెస్గా ఏమైందంటే హెర్రింగ్కి చాలా అద్భుతంగా చాలా వితిన్ షార్ట్ టైంలో తగ్గిపోయింది. అప్పుడు ఈయనకి మనసులో ఉన్నటువంటి నెగిటివ్ కాన్సెప్ట్ అంతా కూడా పోయి పాజిటివ్ కాన్సెప్ట్లోకి వచ్చి ఈ హోమియోపతి మీద ఇంకా ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో కొత్త ఔషధాలు కనిపెట్టాడు. హెర్రింగ్ కనిపెట్టింది సామాన్యమైనది ఏం కాదు. ఎందుకంటే మీకు హెర్రింగ్ కనిపెట్టినటువంటి మందులో అద్భుతమైనటువంటి మందు ఏంటంటే మనకి లెక్సిస్ అంటే సామాన్యమైనది ఏం కాదు. దాన్ని ఆఫ్రికన్ బుష్ మాస్టర్ అంటారు దాన్ని. ఎందుకంటే హ్యానిమన్ ఆ ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళిపోయి ఆ లెక్సిస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆఫ్రికాలో ఈ ఆఫ్రికన్ బుష్ మాస్టర్ లేదా ట్రైగోనోసెఫాలస్ లెగసిస్ అంటారు. ఈ పాము వెళ్తున్నట్టయితే అది కొట్టే బుసలకి అక్కడ ఉన్నవాడు అందరూ కూడా సొగగొక్కులు పడిపోతారు అనమాట. అంటే ఎంత బలమైనటువంటి ఎంత పవర్ఫుల్ విషం ఉన్నటువంటి సర్పం ఒకసారి ఆలోచించండి. అలాంటి దాని నుంచి మనం మందు తయారు చేయాలి. దీంట్లో మహత్తరమైన ఏదో శక్తి ఉంది, ఇంత పవర్ఫుల్ స్నేక్ అయితే అనే హెర్రింగ్ ఏం చేస్తాడు. హెర్రింగ్ స్వతహాగా కొంత డబ్బు ఉన్నవాడు, ఒక సౌండ్ పార్టీ అనమాట. అందువల్ల భార్యని కొద్దిమంది మిత్రుల్ని తీసుకెళ్ళి ఆయన ఏం చేస్తాడంటే అడవుల్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న ట్రైబల్స్ అందరికీ కూడా కొద్దిగా ఆఫర్ ఇస్తాడు. ఏమండి మీరు ఏం చేస్తారంటే మాకు ఆ పావుని చనిపోకుండా పట్టుకుని తీసుకురావాలి అని చెప్తాడు. కొంత డబ్బు ఆఫర్ చేసేసరికి అందులో చాలా బలమైన వాళ్ళు ఉంటారు కదా చాలామంది, వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ పావుని పట్టుకుని తీసుకొస్తాడు. తీసుకొచ్చేసరికి హెర్రింగ్ ఏం చేస్తాడంటే దాన్ని నోరిలా చాపి ఒక ప్లేటు గాజుపలకి దానికి మధ్యలో పెట్టి ఆ పైనుంచి ఇలా నొక్కితే దాని నుంచి విషం కాస్త ఆ గాజుపలక మీద పడుతుంది అనమాట. ఈలోగా చాలామంది ప్రొడక్షన్ మెజర్స్ అన్ని పట్టుకున్నారనుకోండి. ఈ క్రమంలో ఏమవుతుందంటే హెర్రింగ్ స్పృహతో పడిపోతాడు అనమాట. స్పృహతో పడిపోయిన తర్వాత ఆయన సొంగగా అర్చటం ఏమైందో తెలియని తర్వాత కొద్దిసేపు అయిపోయింది, వీళ్ళందరూ కంగారు పడతారు. కానీ
ఒక మహత్తరమైనటువంటి పని మీద ఆయన వచ్చాడు. అందువల్ల ఏంటంటే ఆయన మళ్ళా భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల కొద్దిసేపనక మళ్ళీ లేస్తాడు. లేచిన తర్వాత మళ్ళాటి వాడు అయితే ఏం చేస్తాం మనం, ఇప్పుడు దాకా జరిగింది ఏదో జరిగింది, మనకేదో చావు తప్పు ఏదో లొట్టలేసుకున్నట్టు అయింది, నాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని మనకు అనిపిస్తుంది. కానీ హెరింగ్ అలా అడగడు. లేచిన తర్వాత భార్యని అడుగుతాడు, నేను ఏమైంది నాకు అంటే నాకు స్పృహతో పడిపోయాను, నేను ఏమైనా ఫిట్స్ వచ్చాయా, నాకు ఏమన్నా కుట్టుకున్నాను ఏమన్నా, లేకపోతే ఏమన్నా నా దగ్గర సిమ్టమ్స్ ఏమన్నా చూసావా, సైన్స్ ఏమన్నా చూసావా అని అడుగుతాడు. చూసారా ఆయనకి ఎంత కార్యదక్షత ఉందో. అంటే ఈ మానవాళికి ఏదో చేయాలన్న తపంతో ఆయన ఆ కార్యక్రమాన్ని రూపొందించాడు అనమాట. ఆ రకంగా అది అయిన తర్వాత మరలా ఆ విషయాన్ని కాస్త సేకరించిన తర్వాత హెరింగ్ ఏం చేస్తారంటే అది ఆ పామును జాగ్రత్తగా పట్టుకుని ఆ పొదల్లో పడేయమని చెప్తాడు అనమాట. పెద్ద కొండెక్కి మరల వీళ్ళ మీద అటాక్ చేయకుండా ఆ చెట్ల మీద పడిపోయేటట్టు దాన్ని సేఫ్గా పడేయమని చెప్పి వస్తాడు. అలాంటి మహాత్ముడు కూడా మనకి హోమియోపతికి చాలా గొప్ప పిల్లర్ అనమాట. నిజంగా కెంట కానీ హెర్రింగ్ కానీ చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు కృషి చేసి హోమియోపతిని ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చారనమాట. మనకి ఈ హెర్రింగ్ అయిన రావటం, దీన్ని ఇంకా తేజోవంతంగా మనకి చాలా సేవలు చేయటం, హోమియోపతిని ఇంకా ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళడం జరిగింది. అదే కోవ చెందిన వాడు డాక్టర్ జేమ్స్ టైలర్ కెంట్ అనమాట. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో చాలా గొప్ప అలోపతి ప్రాక్టీషనర్. ఎవరు? కెంట్. అయితే ఆయనకి భార్యకి ఒక రకమైనటువంటి నిద్ర పట్టనటువంటి ఒక సమస్య ఉందన్నమాట. పాపం ఆ రోజులైనా తనకు తెలిసిన ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి డిస్కస్ చేసి మెడిసిన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. కానీ పాపం ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. సాల్వ్ అవ్వకపోతే కెంట్ ఏం చేస్తారంటే చాలా ఆయన కూడా కొద్దిగా నిరాసక్తిగా ఉండి, ఏంటి ఇవి తగ్గట్లేదు, చాలా మెడిసిన్స్ ఇస్తాం, చాలా స్పెషలిస్టులు చూపించాం, అలా చూపించాం అని అనుకుంటున్నారు పాపం. అయితే అప్పటికే హోమియోపతి యొక్క ప్రాచుర్యం ఆవాడ ఈవాడ అలాగే అంతలక్క కూడా వ్యాపించింది. భార్య అంటుందన్నమాట కెంట్తో, ఏమండి ఇక్కడ ఎవరో హోమియోపతి మందులు ఇస్తారంటే ఎవరో తీసుకున్న వాళ్ళు అందరూ కూడా మాకు తగ్గింది అని చెప్తున్నారు, మీరు కాస్త నన్ను తీసుకెళ్ళి నాకేం మందు ఇప్పించరా అంటే కెంట కోపం వచ్చేస్తుంది. ఏంటది? అదేమన్నా మందేనా అది? అక్కడికి నువ్వు వెళ్తావా? నేను బోళ్ళని మందులు ఆడని తగ్గలేదు, దానికేం తగ్గుతుంది అని కెంట్. అయినప్పటికీ మరి భార్య కదా అడిగింది కదా, ఏదో రకంగా పోనీ తీసుకెళ్దామని ఏం చేస్తారంటే అక్కడికి తీసుకెళ్ళి కెంట లోపలికి వెళ్ళలేదు, ఆ రోడ్డు మీద ఆవిడని దింపేసి అక్కడ ఆ స్కూటర్ మీద నిలబడి ఉంటాడు అనమాట. ఉండేసరికి భార్య వెళ్తుంది. అప్పుడే అరగంట అయింది, పావుగంట అయింది, ఇంకా రాలే. ఎంచేదంటే మరి డాక్టర్ దగ్గర పేషెంట్ పోయినప్పుడు రెండు మొక్కలు అడిగేసి మందు రాసి ఇచ్చేస్తారు. అలాంటిది ఏకంగా పావుగంట సేపు అడుగుతున్నాడు ఆయన. అప్పుడే అరగంట పట్టేసింది. ఏవో రాసుకుంటున్నాడు, మీ అమ్మగారికి ఎలా ఉంది, మీ నాన్నగారికి ఎలా ఉంది, మీ ఫ్యామిలీలో ఈ కంప్లైంట్స్ ఉన్నాయా, ఆ కంప్లైంట్స్ ఉన్నాయా, నీకు ఎంతకాలం నుంచి వచ్చింది, ఎలా అయితే బాగుంటుంది, ఎలా అయితే ఎక్కువైపోతుంది, మనం రాస్తాం కదా కేస్ షీట్. ఆ రకంగా అన్నీ అడిగాడు అనమాట. అడిగేటప్పుడు చాలా టైం పట్టేసింది. ఆయన 2 డోసులు ఇచ్చాడు. అమ్మ నువ్వు నైట్ పడుకునేటప్పుడు ఈ పొట్లం వేస్తావు, ఈ 2వ పొట్లం రాత్రి ఇంకొకటి 2 గంటలు చూసి నీకు కనుక నిద్ర పట్టకపోతే ఇది వేసుకో అని ఏం చేస్తాడంటే 2 ప్యాకెట్స్ ఇస్తాడనమాట. అవి పట్టుకొచ్చి భర్తతో చెప్తాను. చాలా తక్కువగా చూస్తాడు అనమాట. ఏంటి ఏమో ప్యాకెట్లు ఏంటి అన్నాడు అని చెప్పి తీసుకొచ్చేసిన తర్వాత కెంట్ ఏం చేస్తాడంటే ఆవిడ ఫస్ట్ ప్యాకెట్ వేసుకుని పడుకోను. ఈయన లోపల ఏమో చదువుకున్న టైం. అప్పుడు ఎప్పుడైతే 2వ ప్యాకెట్ వెద్దారని కెంట్ వెళ్ళాడో ఆవిడ మంచి డీప్ స్లీప్లో ఉంటుందన్నమాట. డీప్ స్లీప్లో ఉండేటప్పటికి కెంటకి చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి ఈ 4 బట్టి నేను చాలా ట్రై చేశాను, ఏం అవ్వలేదు, అలాంటిది ఒక్క ప్యాకెట్ వేసేసరికి ఎంత అద్భుతమైనటువంటి హాయిని అనుభవిస్తుంది. అంచేత ఈ హోమియోపతి వైద్యంలో ఏదో అంతుచిక్కనిది ఏదో ఉంది, అంచేత చూద్దామని చెప్పి ఏం చేశాడంటే కెంట్ హోమియోపతి మీద బాగా విశేషమైనటువంటి కృషి చేసి ఆ తర్వాత ఆయన హోమియోపతికి మంచి ఒక పిల్లర్గా నిలిచిపోయి అద్భుతమైనటువంటి గ్రంథాలు మనకి హోమియోపతికి ఇవ్వడం జరిగింది అన్నమాట. అందులో లెక్చర్స్ అండ్ హోమియోపతి మెట్రిమెడికా ఒకటి, తర్వాత లెక్చర్స్ అండ్ హోమియోపతి ఫిలాసఫీ ఒకటి, అలాగే రెపర్టరీ ఒకటి. ఈ రకంగా హెరింగ్తో పట్టే కెంట్ కూడా
అద్భుతమైనటువంటి హోమియోపతి పిల్లర్స్లో వీళ్ళిద్దరూ కూడా హ్యానిమన్కి చాలా గొప్ప హ్యానిమన్ యొక్క హోమియోపతిని డెవలప్ చేయడానికి గొప్ప కృషి చేసినటువంటి వాళ్ళు అనమాట. ఆ రకంగా అయిన తర్వాత హ్యానిమన్ గారు ఏం చేస్తారంటే, ఈ రకంగా ఆయన మనం ముందు చెప్పుకున్నట్టు ఈ ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్ రాశారు 6th ఎడిషన్. తర్వాత రెండవది మెడ్రికా ప్యూర్ అనేది 6 వాల్యూమ్స్ రాశారు. రాసిన తర్వాత ఆయన 75వ సంవత్సరంలో భార్య చనిపోయింది అనమాట. భార్య చనిపోతే 1835వ సంవత్సరంలో ఆయన ప్యారిస్ వెళ్ళిపోయారు. ఎందుకంటే హ్యానిమన్కి ఒత్తిళ్ళు ఎక్కువైపోయాయి, బాగా ప్రెజర్స్ పెరిగిపోయాయి. ఆయన్ని మామూలుగా కామెంట్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే ఒక చాలా పెద్ద ఉద్యమాన్ని ఆయన తీసుకొచ్చారు. ఆల్రెడీ ఈ హోమియోపతి అనేది బాగా వాడవాళ్ళలాగా వ్యాపించేస్తుంటే ఈయన మీద బాగా ప్రెజర్ పెరిగిపోవడంతో ఆయన ఏం చేస్తారంటే ఇంకా జర్మనీ నుంచి ఫ్రాన్స్ వెళ్ళిపోయిన తర్వాత ప్యారిస్లో ఆయన సెటిల్ అవుతారు. ఆ తర్వాత అదే సంవత్సరంలో 1835లో ఆయన మళ్ళా మేడం మెలీనా అనే ఒక ఆవిడని పెళ్లి చేసుకోవడం జరిగింది అనమాట. వివాహం చేసుకున్నారు, 2వ వివాహం. ఆవిడ కూడా ఈయన దగ్గరికి పేషెంట్గా వచ్చి వైద్యం పొంది ఈయన యొక్క కృషిని, ఈయన యొక్క ఆతృతని, ఈయనకి హోమియోపతి వైద్యంలో ఉన్నటువంటి ఆసక్తిని, ఇది పబ్లిక్కి ఏ రకంగా చేరువ చేయాలనేటువంటి ఈయన కుతూహలాన్ని చూసావిడి హ్యానిమన్ గారికి. ఇంకా ఈయనతో కలిసి ఇంకా నేను చాలా పబ్లిక్ పనికి వచ్చే పని మనం చేద్దాం ఉద్దేశంతో హ్యానిమన్ గారిని వివాహం అవడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే హ్యానిమన్ గారు అక్కడ ఫ్రాన్స్లో ఉండగా అక్కడ ఉన్నటువంటి రాజుకి ఏదో ఒక దీర్ఘకాలమైనటువంటి రుగ్మత ఉన్నట్టయితే ఆయనకు బాగు చేయటం, ఈయన యొక్క కృషిని చూసి ఆ రాజుగారు ఈయన్ని చాలా కొనియాడటం. చివరికి ఏమవుతుందంటే హ్యానిమన్ గారికి పెద్ద సన్మానం జరుగుతుంది అనమాట అండి. పెద్ద సన్మానం అంటే ఈ రాజుగారు ఏం చేస్తారంటే హ్యానిమన్ గారిని ఒక రథం మీద కూర్చోబెట్టి ఆయన స్వయంగా ఆ తాడు పట్టుకుని లాగుతాడనమాట అండి. లాగేటప్పటికి హ్యానిమన్ గారు చాలా ఇంప్రెస్ అయిపోయి ఒక మాట అంటాడు, నేను చేసినటువంటి ఈ చిన్న కార్యక్రమానికి మీరు నాకు ఎంతో గౌరవాన్ని ఇచ్చారు, అంచేత భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఇంకా నేను కొనసాగించి ఇంకా ఎంతో చేయాలని ఉంది అని చెప్పడం కూడా జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఆయన చివరిలో 1843 సంవత్సరం జూలై 2వ తేదీ ఉదయం 5 గంటలకి ఆయన తుదిశ్వాస విడుస్తారనమాట. అంటే ఈ భౌతికమైన శరీరాన్ని వదిలేసి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఈ కార్యక్రమానికి అంటే ఈ శరీరాన్ని వదిలే ముందు హ్యానిమన్ గారు చాలా మందుని ప్రూవ్ చేశాడు కదా, చాలా మందుని ప్రూవ్ చేసి తన మీద ప్రయోగం చేసేసుకున్నాడు. ఈ క్రమేణా ఏమైందంటే ఆయన బాడీ కొద్దిగా అస్వస్థకు గురయ్యి చివరిలో చాలా ఆయన ఈ మోషన్లో బ్లడ్ పట్టడం, తర్వాత ఇంకా కొన్ని రుగ్మతలతో ఈ మందుల వల్ల వచ్చినటువంటి కొన్ని వ్యాధులతో ఏంటంటే సఫర్ అవ్వడం జరిగిందనమాట. సఫర్ అయ్యి చాలా బాధపడుతుంటే చివరి దశలో వాళ్ళ అమ్మాయి ఉంటుందన్నమాట. వాళ్ళ అమ్మాయి చూసి చలించిపోతుంది అనమాట. ఏంటంటే తన తండ్రి తన శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని అంతటినీ కూడా ఈ హోమియోపతి అనే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఉపయోగించాడు. నా తండ్రి ఈ ప్రజలకి ఇంత సేవ చేసినప్పటికి కూడా భగవంతుడు కాస్తైనా కరుణించలేదని తండ్రి దగ్గర అంటుంది అనమాట. నాన్న, నువ్వు ఈ భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటినీ కూడా నువ్వు రుగ్మాపవు, కానీ భగవంతుడు నీ మీద కాస్తనే దయదలచట్లేదని ఒక మాట అనేసరికి హ్యానిమన్ గారు వెంటనే రిప్లై ఇస్తాడు, అమ్మ, ఈ శరీరాన్ని, ఈ మనస్సుని, ఈ బుద్ధిని భగవంతుడే ఇచ్చాడు. అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వనటువంటి మహత్తరమైన అవకాశాన్ని నాకు ఒక్కడికే ఇచ్చాడు. అంచేత నేను ఆయనకి ఇంకా ఎంతో రుణపడి ఉంటానమ్మా. నేను ఎన్ని చేసినా సరే ఆయనకి రుణం తీర్చుకోలేను అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. దీన్ని బట్టి హ్యానిమన్ గారు ఎంత గొప్ప తత్వవేత్త, ఎంత గొప్ప సైంటిస్టు, ఎంత ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ ది క్రియేటర్ అనమాట. ఎందుకంటే కొంత దాంట్లో కనిపిస్తే క్యూరెన్స్ మెడ్రికాలో ఈయన దాన్ని ఆధారంగా చేసుకుని
ఈ డైనమైజేషన్, పొటెంటైజేషన్ ఏమండి, తర్వాత ఈ ఆర్గనామ్ ఎంత గొప్పగా రాచండి. రోగాలు రావడానికి గల కారణాలు, మయాజమ్స్, ఇంత గొప్ప థియరీలన్నీ కూడా మనకి అందించడం జరిగింది అనమాట. అందువల్ల ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు గాను, మీకు ఈ హనుమాన్ యొక్క జీవిత విశేషాలని తెలియజేసుకునే భాగ్యం నాకు భగవంతుడు కల్పించినందుకు గాను మీ అందరికీ సదా కృతజ్ఞుడిని. నమస్కారం.